ఫోన్ ట్యాపింగ్లో భాగమైన నిందితుల వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డిసెంబర్ 4న రాత్రి 45 నిమిషాల్లో ఆధారాలను ధ్వంసం చేసినట్లు కీలక నిందితుడు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఎస్ఐబిలోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను కట్టర్లతో కట్ చేసినట్లు చెప్పారు. మరోవైపు ఎన్నికలు జరిగిన నవంబర్ 30న ట్యాపింగ్ ఆపేశామని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోతుందని, ట్యాపింగ్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైజులు, డాక్యుమెంట్లను ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారని చెప్పారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో డిసెంబర్ 4న ప్రభాకర్ రావు రాజీనామా చేశారని వెల్లడించారు. వెయ్యి నుంచి 1200 మంది ప్రొఫైల్ రూపొందించి వారి సంభాషణలను రహస్యంగా విన్నామని వాంగ్మూలంలో నిందితులు తెలిపారు. ఈ వ్యవహారమంతా హైదరాబాద్లోని కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ నుంచి తీసుకున్న టూల్స్తో చేశామని ఒప్పుకున్నారు. రాజకీయ నేతల ప్రొఫైళ్లు రూపొందించడం, బీఆర్ఎస్ ప్రత్యర్థులపై నిఘా ఉంచడమే వారి పని అని తెలిపారు. ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నామని చెప్పారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్లో భాగమైన నిందితుల వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డిసెంబర్ 4న రాత్రి 45 నిమిషాల్లో ఆధారాలను ధ్వంసం చేసినట్లు కీలక నిందితుడు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఎస్ఐబిలోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను కట్టర్లతో కట్ చేసినట్లు చెప్పారు. మరోవైపు ఎన్నికలు జరిగిన నవంబర్ 30న ట్యాపింగ్ ఆపివేశామని కూడా స్పష్టం చేశారు. సో ఈ ఓవరాల్ ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఇప్పటి వరకు వస్తున్నటువంటి అప్డేట్స్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? పూర్తిగా అధికార దుర్వినియోగం, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసే విధంగా గత ప్రభుత్వం ఈ పనికి పాల్పడిందని భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఎస్ఐబి కావచ్చు, పోలీస్ శాఖ పూర్తిగా ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డది. ఎస్ఐబి అనేది అందులో అటు రాష్ట్రంలోని ఎక్స్ట్రీమిస్టులు అంటే మావోయిస్టులు, ఇతరత్ర సంఘ వ్యతిరేక శక్తులు వాటి కోసం వాటి సమాచారాన్ని సేకరించడానికి కోసం ఏర్పాటు చేసింది. కానీ అటువంటి వ్యవస్థని ఆ వ్యవస్థ కోసం ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా దుర్వినియోగం చేశారు. ఒక పార్టీని మూడవసారి అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళందరూ కూడా కొమ్ము కాశారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సర్వెంట్స్ అంటారు, వాళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్గా కాక ఒక పార్టీ కార్యకర్తల వాళ్ళందరూ కూడా పనిచేసిన పరిస్థితి అయితే తెలుస్తుంది. మనం చూసినట్లయితే ముందుగా అందరికన్నా ముందు అరెస్ట్ అయింది ప్రణీత్ రావు వాంగ్మూలాన్ని ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ చాలా రోజుల క్రితమే ఆయన ఏం చెప్పారు అనేది ఇచ్చింది. ఆయన ఏ రకంగా ధ్వంసం చేశారు, ఎవరెవరిని వినియోగించుకున్నారు, అటు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆ లోపల ఉన్న హార్డ్ డిస్కులన్నింటినీ ఏ రకంగా ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులన్నింటినీ ఎక్కడో నాలాలో పడవేయటం, వాటి స్థానాలలో కొత్త హార్డ్ డిస్కులన్నింటినీ ఏర్పాటు చేయడం. ఎస్ఐబిలో దాదాపుగా అనేక మంది పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి చాలా కీలకమైన సమాచారాన్ని ఇటు రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలకు సంబంధించి, అటు పక్క రాష్ట్రాలు సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలకు సంబంధించి చాలా కీలకమైన సమాచారాన్ని అంతా కూడా సేకరించి పెట్టుకున్నారు. దశాబ్దాల కాలంగా ఆ సమాచారాన్ని సేకరిస్తూ వస్తున్నారు. అటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు ఈ కొంతమంది పోలీసుల చర్య వల్ల పూర్తిగా దొరకకుండా పోయింది. ఫోరెన్సిక్ ల్యాబ్కి ఏదైతే ఈ పాడు చేసేసిన హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా పోలీసులు రికవరీ చేశారు. ఆ బేగంపేట నాలాలో, అక్కడ నాగోల్ మూసీ బ్రిడ్జ్లో వీటినన్నింటినీ కూడా ప్రణీత్ రావు 2 వీలర్లో వెళ్ళి వాటిని పడవేసినట్లుగా ఆయన వాంగ్మూలంలో చెప్పారు. వాటినన్నింటినీ వెలికి తీయడానికి ప్రయత్నించారు, కొంతవరకు దొరికాయి. వాటిల్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించి రిట్రీవ్ చేయడానికి ప్రయత్నించినా కానీ ఎక్కడా ఫలితం లేదు. ఆ డాటా అంతా కూడా మాయమైపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇక రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చూసినట్లయితే ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, పెద్ద ఆయన కోసమే చేశాను, ఇంతకు మించి నేను పెద్ద ఆయన గురించి ఏమీ చెప్పలేనంటూ. అటు ఏ రకంగానైతే బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ని ఇరికించడానికి మొత్తం ఎమ్మెల్యేలని పంపించి ఫామ్ హౌస్లో ఏదైతే ఆ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన డ్రామా చేశారో దానికి సంబంధించిన వివరాలన్నింటినీ వెల్లడించి ఇంకా చాలా చేశాము, కానీ పెద్ద ఆయన మీద గౌరవంతో, అంటే ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా 2 సార్లు ఓఎస్డీగా ఆయనకు
ఆయనకు ఎక్స్టెన్షన్ ఇచ్చిన కృతజ్ఞతాభావంతో ఇంతకు మించి ఏమి చెప్పలేనట్టు చెప్పారు. కానీ ఇతరుల స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అడ్డం పెట్టుకొని టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా అటు బడా కంపెనీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య ఉన్న చిన్న చిన్న వివాదాలను పరిష్కరించే ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకొని వాటిని అన్నింటినీ కూడా బీఆర్ఎస్కు ఆర్థిక వనరులుగా మార్చారు, బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫండింగ్ ఇచ్చేలా ఒత్తిడి తీసుకొచ్చారు అనే విషయం వెలుగు చూసింది. ఇటీవల మనం చూసాం, ఒక వ్యాపారవేత్త సంజా శ్రీధర్, ఆయన మీద 100 కేసులు ఉన్నాయి, అనేక మందిని మోసం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన పైన కేసులుంటే ఆయన చట్టపరంగా శిక్షించాలి, ఆయన వేరే రకంగా చూడాలి. కానీ బలవంతంగా ఆయన కూర్చోబెట్టి బీఆర్ఎస్ పార్టీకి ఆయనతోని 13 కోట్ల రూపాయలు ఆయనతో పార్టీ ఫండ్ ఇప్పించారంటే ఈ రకంగా ఇంకా ఎంతమందితోని ఆ పార్టీ ఫండ్లు ఇప్పించి ఉంటారనేది మనం ఊహించుకోవచ్చు. అలానే అటు భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న, వీళ్ళు కూడా పూర్తిగా వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ కేవలం అటు పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు. ఇదంతా కూడా ఒక చెడు సాంప్రదాయానికే దారితీసిందని చెప్పవచ్చు. వాస్తవానికి ఏ ప్రభుత్వం మనుగడలో ఉండాలన్నా అటు ఎస్ఐబిలో అటు ఫోన్ ట్యాపింగ్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అవి ఎందుకు జరుగుతాయి? ఆ ఎక్స్ట్రీమిస్టుల వివరాలు సేకరించడానికి, లేకుంటే రాజకీయంగా తమ వ్యతిరేకులు కానీ రాజకీయంగా ఏమన్నా జరుగుతున్న వాటికి సంబంధించి వాళ్ళు ఎటువంటి ఆందోళనలు చేయబోతున్నారు వాటిపైన సమాచారాన్ని సేకరిస్తారు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అరుదుగా జరిగే ప్రక్రియ. కానీ దీన్ని ఒక ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి టాప్ సీక్రెట్ ఆపరేషన్ పేరుతో 1200 మంది సెల్ ఫోన్లను ట్యాప్ చేశామంటూ నేరుగా ప్రణీత్ రావే చెప్తూ ఉన్నారు. అంటే అందులో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మీడియా అధిపతులు అందరినీ, ఏ ఒక్కరిని, సొంత పార్టీ వారిని కూడా విడవలేదు. మహిళల ఫోన్లు, సినీ ప్రముఖులు, వీళ్ళందరి ఫోన్లు వాళ్ళ వ్యక్తిగత జీవితాలలోకి చొరబడిపోయారు. ఇదంతా కూడా వీళ్ళని ఇప్పుడు చూసినట్లయితే ఇదంతా ఎవరి కోసం చేశారు అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం. బీఆర్ఎస్ పార్టీ కోసం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే పెద్ద ఆయన కోసం చేశామంటూ చెప్తున్నారంటే వీళ్ళని కూడా కేసీఆర్ వైపే చూపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే భుజంగరావు కావచ్చు, అటు ప్రణీత్ రావు చెప్పారు, హరీష్ రావు ప్రమేయం మీద చెప్పారు, ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావుతో కలిసి ఉండాలి, ఆయన ఇచ్చిన నంబర్లన్నింటినీ కూడా సర్వైలెన్స్లో పెట్టాలంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో ఆయన ఆ పని చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పెద్ద ఆయన చెప్పినట్టు చేశామని చెప్తున్న నేపథ్యంలో నిజంగానే ఒక వ్యవస్థని పూర్తిగా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడిన విషయం వీళ్ళందరి వాంగ్మూలాల ద్వారా స్పష్టమవుతుంది. అంటే రాజకీయాలు చేయవచ్చు, కానీ ఆ రాజకీయాలలో ఆధిపత్యం నిలుపుకోవడం కోసం ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం, ఈ రకంగా ట్యాపింగులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, వాటినన్నింటినీ ఆదాయ వనరులుగా మార్చుకునే ప్రయత్నం చేయడం మాత్రం చాలా హేయమైన చర్యగా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో ఎప్పుడూ జరగనిది ఇప్పుడు తెలంగాణలో జరిగింది. దీనిపైన ఇప్పటికే అటు బీజేపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలందరూ కూడా సీరియస్గా స్పందిస్తూ ఉన్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా స్పందించింది దీనిపైన. ఇప్పటికే ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగింది, అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఏం జరిగింది తదితర వివరాలు కోరుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే దీనిపైన కేంద్ర దర్యాప్తు బృందాలతో దీన్ని దర్యాప్తు చేయించాలనే డిమాండ్ అయితే అటు బీజేపీ నేతలు చేస్తూ వస్తున్నారు. అనేక మంది బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అట్లనే కాంగ్రెస్ నేతల ఫోన్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కన్నా ముందు ఒక ఆరోపణ చేశారు, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. నాతో మాట్లాడుతున్న వాళ్ళకి వెంటనే కేటీఆర్ కాల్ చేసి బెదిరింపులకి గురి చేస్తున్నాడు. కాంగ్రెస్కి ఎవరైనా సరే సపోర్ట్గా ఉన్నా, కాంగ్రెస్కు ఆదాయ వనరులు సమకూర్చుకోవాలని భావిస్తున్న పారిశ్రామికవేత్తలకు వెంటనే కేటీఆర్ నుంచి ఫోన్ పోయేది. మీరు కాంగ్రెస్కు కనుక అనుకూలంగా వ్యవహరిస్తే మీరు ఇక్కడ సక్రమంగా వ్యాపారాలు నిర్వహించుకోలేరంటూ బెదిరింపులకు గురి చేశాడంటూ స్వయంగా రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంకా అనేక మంది కాంగ్రెస్ నాయకులు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్న విషయాన్ని కూడా చెప్పారు. అంటే కేవలం అధికారం నిలబెట్టుకోవడం కోసం అటు ప్రజల మ్యాండేట్ మీద నమ్మకాలు లేవు, కేవలం అధికార దుర్వినియోగంతోనే తిరిగి అధికారంలో కూర్చోవాలనే ప్రయత్నం జరిగిందనేది ఈ మొత్తం వీళ్ళ వాంగ్మూలాల ద్వారా స్పష్టమవుతుంది. ఖచ్చితంగా దీనిపైనైతే అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. బీజేపీ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటని చూడాలి. ఇంకా ముఖ్యమైన వ్యక్తి అటు ప్రభాకర్ రావు పరారీలోనే ఉన్నారు, ఆయన ఇంకా భారతదేశానికి రాలేదు. అలానే ఐన్యూస్ ఎండి శ్రవణ్, ఆయన కూడా విదేశాలలోనే ఉన్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారానికి వీళ్ళందరికీ ఆదేశాలు జారీ చేసింది ప్రభాకర్ రావు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత కేసు మరో ముందడుగు పడే అవకాశం ఉంటుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ పవన్.